అనిత్యమైన దాని ఎందు నిత్యత్వ బుద్ధి. ప్రతి ఒక్కటి లోకంలో ఏం చెప్పు, చివరికి దేవుడు అంటావు. దేవుడు కూడా చచ్చిపోయినారండి. రాముడు బాయ్, కృష్ణుడు బాయ్, సాయిబాబా బాయ్, పుట్టపర్తి సాయిబాబా బాయ్, అందరూ పోయేవాళ్ళే. ఎవరికైతే శరీరం అన్నది వస్తుందో, శీర్యతే ఇది శరీర, దహ్యతే ఇది దేహ. చూసామా? కాబట్టి ఏదైతే పరిమితముగా ఒక కాలంలో వస్తుందో ఇంకాలంలో పోతుంది, అంతే. బ్రహ్మగారికి కూడా పోతుందండి. అసలు విష్ణువు గారు ఎందుకు పరిగెత్తిపోయినారు హిరణ్యకశిపుడు వస్తే చెప్పండి, ఒకసారి ఆలోచించి చూడండి. ఈ రాక్షసులు వస్తే హిరణ్యాక్షుడు ఎందుకు పారిపోయినాడు? ఉంటే చచ్చిపోతాడు. శివుడు మెడలో గొంతులోనే ఎందుకు విషం పెట్టుకున్నాడు చెప్పండి? మిగతా ఏమవుతాడు? చచ్చిపోతాడు. బయట పెడితే బయట ప్రపంచం చచ్చిపోతుంది. అంతా ఇదే కథ. కాబట్టి అనిత్యమైన దాని యందు నిత్యత్వ బుద్ధి. ఎప్పుడైతే శరీర మనోబుద్ధులతో సహా ఈ బయట ప్రపంచముతో సహా ఇది అనిత్యం అందరికీ తెలుసు, సదా ఉండేది కాదు, నశిస్తుంది. అయినా మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? తను ఎల్లకాలము ఎప్పటికీ నేను ఉంటానంటూ అనేటువంటి భ్రాంతితోనే జీవిస్తున్నాం మనం. అందుకోసమే అనేక మోసాలు, టక్కరలు, దోపిడీలు, వ్యవస్థలు, భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థలు. ఇవంతా ఏంటంటే తను కలకాలం ఉంటాడు. ఇది మొట్టమొదటిది అనిత్యమైన దాని సత్యత్వ బుద్ధి. సత్యం ఏమిటి? త్రికాలాబాధితం సత్యం. ఏదైతే 3 కాలంలో ఉంటుందో అది సత్యం. ఏమి మరి ఇది అనిత్యం, అందుకే మిథ్య. ఇప్పుడు నెక్లెస్ అనిత్యం, మీ ఇష్టం, ఎప్పటికోసారి ఇరిగిపోవాల్సిందే. బంగారు సత్యం, ఎందుకు? ఆధారం కనుక. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అనిత్యమైన దాని యందు నిత్యత్వ బుద్ధి కలుగుతుంది. నిత్యమైన దానిని విషయంగా మనం నాస్తికులమైపోతున్నాం. విచిత్రం చూడండి. నిత్యమైంది పరమాత్మ, పరబ్రహ్మము లేదా ఆత్మ. అది అన్నింటికీ, సృష్టికి, నాకు, మీ అందరికీ అది ఆధారం. అది లేదు దాన్నం పదేగా. అది ఆడయ్యా దేవుడు ఉండేది? దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు ఏడిపిస్తాడయ్యా? ఇదే మన కథ. ఏమిటి? నిత్యమైనదా కనిపించకపోయేటప్పటికీ అది లేదంటున్నాం, అనిత్యమైన దాన్ని సత్యం అనుకుంటున్నాం. ఇది తర్వాత ఇంకా చెప్తున్నాడు చూడండి. అశుచి యందు శుచిత్వ బుద్ధి. అశుచి, అపరిశుభ్రంగా ఉన్నదాని యందు పరిశుభ్రతను ఏర్పాటు చేసుకోవడం. ఇదే కదా మన శరీరమేనండి. ఈ నవరంధ్రాల్లో నుంచి నానా గలీజ్ అంతా వస్తూ ఉంటుందన్నమాట. అయినా దీన్ని ఏమనుకుంటున్నాం? ఎందుకు నవ్వు వస్తుందంటే, ఒక చిన్న ఎక్కడో విన్నానండి. ఒకడు పోతూ ఇంటి దగ్గరనే బయట సైడ్ కాలువ ఉందంట. అక్కడ పోతానే గుడ్డ తీసుకొని ముక్కు మూసుకున్నా అంట. ఆ సైడ్ కాలువలు కథ ఊరికే ఆ సైడ్ కాలువలోంచి శబ్దం వచ్చిందంట. ఏమిరా పిచ్చివాడా, నేను ఎవరనుకున్నావు? మంచి నెయ్యితో చేసినటువంటి మైసూరు పాగునరా నేను నా స్వరూపంలో ఉన్నప్పుడు ఆనందకరంగా ఉన్నానురా, మంచిగా అందరి చేత గౌరవించబడుతూ. నీ దుంప తెగ నన్ను నీ నోట్లో వేసుకొని నీ కడుపులోకి పోనిచ్చావు. నీ వల్ల నేను మురికైపోయి ఈ సైడ్ కాలంలో పడి ఉంటే ఇప్పుడు ముక్కు మూసుకుంటావా అన్నదంట. ఏది? మైసూరు పాకు. చూసారా? కాబట్టి మన శరీరమే ఒక అపరిశుభ్రమైనటువంటిది. దీని ఎందు శుచిత్వ బుద్ధి. ఆహా, నేను ఎంత అందముగా ఉన్నాను అనేటువంటి బుద్ధి. ఇది పనిమాలింది. దాని ఎందు పనిమాలింది. ఈ ప్రపంచమే అంతా అశుచే, అంతా అశుచి. దాన్ని ఎంతో విశిష్టంగా అక్కడెక్కడో చైనాలో ఉన్న కొడుకులు వాళ్ళు, ఆ చైనా వాళ్ళు అయి పుట్టిన గడ్డి తిని గబ్బిలాల దగ్గర నుంచి పుట్టలో ఉన్న పురుగుల దగ్గర నుంచి తిని వాటి ద్వారా కరోనాను చూడండి ఎట్లా ఉంది వాళ్ళ తిండి, వాళ్ళకి దరిద్రం అంతా కూడా మన నెత్తిన. కాబట్టి ఇక్కడ అశుచి ఏందానేందు మనకు శుచిత్వ బుద్ధి కలుగుతుంది. అలాగే దుఃఖమందు సుఖత్వ బుద్ధి. దుఃఖంలోనే సుఖం ఉన్నట్టుగా భావిస్తున్నామంటున్నాడు పతంజలి మహర్షి. దుఃఖంలో సుఖం చూడండి, దుఃఖమయం అది.
దుఃఖమయం. పరమాత్మ చెప్పాడండి కృష్ణుడు, ఏదే దుఃఖాలయం అశాశ్వతం, ఏది ప్రపంచం అంట, ఇది దుఃఖానికి నిలయం అంట. అశాశ్వతం, ఇది శాశ్వతం కాదంట. చూడండి ఎంత బాగా చెప్పాడు. అయినా మనం ఏం చేస్తున్నాము, ఇది దుఃఖము కాదు, ఈ జగత్తు సుఖమయమైనది అని అంటున్నాం. దుఃఖాన్ని కలిగించే దాంట్లో మనం ఆరోపించుకుంటున్నాం. అబ్బా ఎంత సుఖంగా ఉంది, ఎంత సుఖమో అని అనుకుంటూ ఉన్నామన్నమాట మనం. అంతే ఇదంతా. ఇంకా అనాత్మయందు ఆత్మత్వ బుద్ధి. ఆత్మ అంటే ఏంటి అసలు అర్థం? నేను, ఇది అసలైన అర్థం. ఇటువంటి ఆత్మయందు, ఇటువంటి ఆత్మత్వ బుద్ధి, అనాత్మయందు, ఆత్మ కానిదాని యందు ఆత్మ అనే బుద్ధి. ఇది అసలైన నేనేమో ఆత్మ, ఈ జీవుడు అనబడేదేమో అనాత్మ. ఈ జీవుడు అంటే ఈ శరీరం మనోబుద్ధులతో ఉండేవాడు పుట్టాడు, పెరిగాడు, షట్భావ వికారములు చెందుతూ నశిస్తాడు. దీనికి ఆధారంగా ఉన్నదేమో ఆత్మ చైతన్యం, అది ఆత్మ. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనకు అది తెలియదు కనుక ఈ శరీరమునకు అధిష్టానముగా ఉన్నదేదో మనకు తెలియబడకపోయేటప్పటికి ఇదే ఆత్మ, ఇదే ఈ శరీరమే ఆత్మగా. కొంతమంది ఇంతకుముందు ఎప్పుడో చెప్పుకున్నామే ఆత్మ సత్యత్వ బుద్ధి అనే చాప్టర్స్లో, కొంతమంది మనస్సే బుద్ధే ఆత్మ, ఇంకొన్ని మతాలు మనస్సే ఆత్మ, ఇంకొన్ని మతాలు ఇంద్రియాలే ఆత్మ. ఇవంతా కూడాను ఇలా వచ్చేసింది భ్రాంతి. ఇదంతా భ్రాంతే. అనాత్మయందు ఆత్మ, నశించేది ఆత్మ ఎలా అవుతుంది అయ్యా బాబు? నీకు ఆత్మ అంటే అర్థం తెలియడం లేదు. ఆత్మన్నా బ్రహ్మన్నా అర్థమే తెలియడం లేదు. కాబట్టి ఇలాగా వస్తుంది. ఈ ప్రకృతి దోషం నశిస్తే అందరికీ నీ ఆత్మస్వరూపం ఒకే విధముగా గోచరిస్తుంది నాయన శిష్య. ఇది వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ అవిద్య లేక అజ్ఞానం చూడు ఎంత పని చేస్తున్నదో. నీకు ఉదాహరణ ఇస్తా చూడు. సూర్యుడు అంతటను ఒకే ప్రకారమైనటువంటి ప్రకాశము కలిగి ఉన్నప్పటికీ అంతా ఒకే ఎండ కాస్తుందండి. అయితే స్వచ్ఛమగు దర్పణం, ఎదురుగా ఎండలో అద్దం పెట్టాం. ఇప్పుడు ఎంత బాగా ఇంటి లోపలికి ప్రసరిస్తోంది ఆ ఎండ, గొప్పగా ఉంది ఆ ఎండ. మరి అలాగే మలిన దర్పంలో అంత మట్టి పూసేదో పెట్టాం అద్దం, దాంట్లో సరిగా సూర్యుడు కనిపించడు. అలాగే మలినాంతఃకరణం ఉండే వాళ్ళకి ఆ ఈశ్వర అనుభవం అంటే నువ్వు శిష్య బ్రహ్మానుభవం అది కలగడంలే. ఎందుకు? మలిన అంతఃకరణమే మలినంగా ఉంది. ఇక స్వస్వరూపం ఎలా తెలియబడుతుంది? తెలియబడ్డానికి వీలే లేదు అని చెప్పేశాడండి. చెప్పిన తర్వాత మళ్ళీ శిష్యుడు అడుగుతున్నాడు, స్వామి అందరికీనేమో తెలియబడదు, అందరూ కూడా భ్రమకు లోనైనారు, అజ్ఞానానికి వసులైపోయారు, ఈ భ్రాంతిలో పడి కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్తున్నారు కదండి. అసలు ఆ భ్రమపడ్డం ఏంటి ఆ భ్రమ, ఆ భ్రాంతి? ఈ భ్రాంతి ఎట్లా ఈ జీవుడు అనబడేవాడిని ఏ విధంగా బాధిస్తున్నదో స్వామి చెప్తారా అని అడిగాడండి. దానికి గురువుగారు చెప్తున్నారు, ఆయన ఈ భ్రమ అనేది ఒక 5 రకాలుగా ఉంది. ఇది ఏం చేస్తున్నది? 5 రకాలుగా జీవుని యొక్క నిజస్వరూపాన్ని తెలియనీయకుండా చేస్తుంది. ఈ విషయాన్ని అన్నపూర్ణోపనిషత్ అనే దాంట్లో రుభు నిదాగుడు అనేటువంటి వానికి రుభువు అనే ఋషి బోధ చేసినట్లుగా ఉంది. దీన్ని మనం డీటెయిల్డ్గా వినాలి అంటే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వేదాంత బోధలోకి వెళితే పంచభ్రమ నివృత్తి అనే టాపిక్ చాలా గొప్పగా ఉందండి. బాగా అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లైట్గా వెళ్ళిపోతున్న అన్నపూర్ణోపనిషత్తులోది చెప్తున్నాడండి.
ఈ రుభువు అనే ఆయన నిదాగుడికి. భ్రమః పంచవిధో భాతి తదేవేహ సముచ్యతే జీవేశ్వర భిన్న రూపా ఇది ప్రాథమికో భ్రమ. ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవ్యం వా ద్వితీయక శరీరత్రయ సంయుక్త జీవ సంగీ తృతీయక జగత్కారణరూపస్య వికారిత్వం చతుర్థక కారణాద్ భిన్న జగత సత్యత్వం పంచమో భ్రమ. ఈ 5 రకాల భ్రమలను గురించి ఇక్కడ చెప్పేశాడు. ఏంటంటవి మనం దాని తాత్పర్యాలు చెప్పుకుంటే, జీవేశ్వరులు భిన్న రూపులు అని కలిగేటువంటి భ్రమ ప్రథమ భ్రమ. భ్రమ పంచవిధో భాతి తతేవేహ సముచ్యతే. చెప్తాను ఆయన నీకు అని చెప్తూ, జీవేశ్వరు భిన్న రూప ఇది ప్రాథమికో భ్రమ. జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే కదా మనమంతా అనుకుంటున్నాం. ఇది మొట్టమొదటి అజ్ఞానం, మొట్టమొదటి భ్రాంతి. తర్వాత రెండవది ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయక. రెండవ భ్రమ ఏమిటంట, ఆత్మయందు కర్తృత్వం అంటే ఈ కర్మ నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను అనేటువంటి భ్రమ. ఇదే ఏది ఆత్మలో నేను చేస్తున్నాను అనేటువంటిది ఉందే కర్తృత్వం, అది సత్యము అనుకోవడమే ద్వితీయ భ్రమ. తర్వాత ఇంకా చెప్పాడు మూడవది, శరీరత్రయ సంయుక్త జీవ సంగీ తృతీయక. ఈ శరీరం 3 శరీరాలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ప్రతి ఒక్కరికి ప్రతి చోట స్థూల శరీరం అంటే ఇదిగో ఈ ఎముకలు మాంసము రక్తముతో ఉండేటువంటిది, ఇది ఈ మెలకువలో సంచరిస్తూ ఉన్నది. సూక్ష్మ శరీరం అంటే అంతఃకరణము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు చెప్పుకున్నాం గతంలో. ఇదంతా కూడి ఉన్నటువంటి శరీరం సూక్ష్మ శరీరం. ఇది మనకు ఎక్కడ తెలియబడుతుంది అంటే స్వప్నావస్థలో తెలియబడుతూ ఉంటుంది. ఇంకా కారణ శరీరం, ఇది మన జన్మకు కారణంగా అజ్ఞానంగా ఉంటుంది. ఎక్కడది? సుషుప్తి అవస్థలో. ఇది కూడా, ఈ విషయాన్ని కూడా మీరు బాగా తెలుసుకోవాలి అంటే వేదాంత బోధలోకి వెళితే అక్కడ ఆత్మ శరీరత్రయ వ్యతిరిక్త అని టాపిక్ వస్తుంది. ఆత్మ 3 శరీరముల కంటే వేరైనది అని. అప్పుడు ఆ 3 శరీరాల విషయము, ఆత్మ 3 శరీరాలు ఎలా కాదో తెలియబడుతుంది. ఇక్కడ మలయాళ స్వామి వారు అంతగా చెప్పడం లేదనమాట. మేము కూడా ఈ మలయాళ స్వామి బోధను ఎందుకు తీసుకున్నామంటే, ఇది సిద్ధాంత గ్రంథం కాదు, ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాల సంగ్రహణ. ఆ స్వామివారును మలయాళ స్వామివారు అంతటి సిద్ధాంతం డీప్గా వెళ్ళలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే లైట్గానే మనం వెళదాం. ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? 3వ భ్రమ, శరీరత్రయముతో సంబంధించిన వాడే జీవుడు అని. ఇది 3వ భ్రమ. తర్వాత జగత్ కారణ రూపస్య వికారిత్వం చతుర్థక. ఈ జగత్ కారణ రూపంగా ఉంది, జగత్తుకు కారణం, జగత్తే కారణం, ఇది మార్పు చెందుతూ ఉంటుంది అనేదే 4వది. ఇక 5వది కారణాద్ భిన్న జగత సత్యత్వం పంచమో బ్రహ్మ. ఈ కారణం కంటే వేరుగా ఉంది ఈ జగత్తు అన్నది, తోస్తున్నది అనేదేదో పంచమ భ్రమ. ఇంతకు ఏంటి కారణం అన్నాడే అంటే, కారణము కార్యము, దేనికైనా కూడా. మట్టి కారణము, కుండ కార్యము, బంగారు కారణము, నెక్లెస్ కార్యము. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. హరి ఓం తత్సత్.